ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో అరణ్యపర్వం డిస్కస్ చేస్తున్నాం. వనపర్వంలో ఉప్పర్వం అని అరణ్యపర్వం. ఈ అరణ్యపర్వంలో వచ్చేసి ఈరోజు కొంచెం కష్టతరంగా ఉంది నాకు. ఎందుకంటే అర్జునుడి దగ్గరికి భోజ, వృష్ణి, అందక వీళ్ళంతా వస్తారు. దట్ మీన్స్ ధర్మరాజు దగ్గరికి వస్తారు. వీళ్ళు ఎక్కడ వనవాసంలో కదా ఉన్నారు. ఆల్రెడీ కిర్మీరుని చంపారని, వ్యాస భగవానుడు వచ్చి కౌరవులకు చెప్పాడని, మైత్రేయ మహాముని వచ్చేసి కౌరవులకు చెప్పాడని, అంటే అరణ్యంలో ఉన్న గొప్పగా ఉన్నారు పాండవులు. వారి గొప్పతనాన్ని చెప్పి కౌరవుల చేత ఇద్దరి మధ్య వైరం లేకుండా చేద్దామని చెప్పేసి మహామహులు ప్రయత్నిస్తున్నా ఈ కౌరవులు మారడంలా. ఇక అప్పుడు పాండవులు వనవాసానికి వెళ్ళారని భోజ, వృష్ణి, అందక వీరులంతా కూడా కలిసి దుఃఖ పీడితులైనటువంటి పాండవులని ఆ యొక్క అరణ్యంలో కలుసుకున్నారు. ఇక అక్కడికి వీళ్ళు వచ్చిన తర్వాత పాంచాల దాయాదుడైనటువంటి దృష్టజిమ్నుడు, చేదిరాజైన దృష్టకేతువు, మహాబలవంతులై లోక విఖ్యాతులైనటువంటి కేకేయ రాజకుమార సోదరులందరూ కూడా కోపంతో, అసహనంతో ధృతరాష్ట్ర యొక్క కొడుకుల గురించి వారిని నిందిస్తూ అరణ్యంలో ఉన్నటువంటి పాండవులు చూడడానికి వచ్చారు. వచ్చి మేమేం చెయ్యాలని అడిగారు. అంటే యుద్ధం చేద్దామా, కౌరవులు ఓడిద్దామా, చెప్పండి ఏం చేద్దామని చెప్పేసి అంటున్నారు. ఆ క్షత్రియ శ్రేష్ఠులంతా కూడా వాసుదేవుని ముందుంచుకొని, అంటే కృష్ణ భగవానుని ముందుంచుకొని ధర్మ చుట్టూతా చేరారు. అప్పుడు శ్రీకృష్ణుడు బాగా బాధపడుతూ కురుశ్రేష్ఠుడిని ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఏమని? దుర్మార్గులైన దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి, శకుణ్ణి, దుశ్శాసనుణ్ణి, వారి యొక్క రక్తాన్ని ఈ భూమి త్రాగుతుంది అన్నాడు. కృష్ణ పరమాత్మలో కోపం వచ్చేస్తుంది. ఇక యుద్ధంలో నలుగురిని చంపి ఇంకా వీరిని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో, వీరికి సపోర్ట్గా ఉన్నారో ఆ రాజులందరినీ కూడా చంపి వారందరిని కూడా జయించి ధర్మరాజుని రాజ్యాభిషిక్తుని చేద్దాం, ఇతరులను మోసగించి తాను సుఖపడేవాడు చంపదగిన వాడే, ఇది సనాతన ధర్మమే. సనాతన ధర్మం అంటే ఏంటి? నేను గతంలో ఏం చెప్పాను? శాశ్వతమైనది. ఏది శాశ్వతం? ఇతరులను ఎవడైతే మోసగించి సుఖపడుతూ ఉంటాడో వాడు బతకడానికి వీలు లేదు. అదే సనాతన ధర్మం. డే 1 నుంచి నేను చెప్పేది, కేటస్ ఎస్పీ డివోషనల్ అన్ని ఛానల్స్ చెప్పేది సనాతన ధర్మం అంటే మతం కాదు, జీవన విధానం, ప్రకృతి ధర్మం. అదే సనాతన ధర్మం. ఈ ధర్మంలో చాలా ఉంటాయి, అందులో ఇది ఒకటి అన్నట్టు. ఇక పాండవులు అవమానం చేత, అంటే పాండవుల అవమానం చేత కోపించి జనులందరిని భస్మం చేసినట్లుగా ఉన్నట్టు, అంటే ఎలా చెప్పాలి, పాండవుల అవమాన భారం తలలాడుతున్నారు. అది చూసినటువంటి జనార్దనుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కోపం కట్టలు తెచ్చుకుంటూ ఉంది. ఇక అప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడు? వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడిని శాంతింపజేస్తున్నాడు. ఏమని? పూర్వదేహంలో మహాత్ముడైనటువంటి సత్యకీర్తి యొక్క పనులను ప్రశంసించడం ఆరంభించాడు. పూర్వకాలంలో శ్రీకృష్ణ పరమాత్ముడు రకరకాల అవతారాలు ఎత్తి ఎంత గొప్పగా చేశాడు, ఎంత శాంతంగా ఉన్నాడు, అవన్నీ చెప్తున్నాడు. పురుషోత్తముడు, అప్రమేయుడు, సత్య స్వరూపుడు, అమిత తేజస్వి, ప్రజాపతులకే పతి, లోకాలన్నింటికి రక్షకుడు, మహాబుద్ధిమంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును అర్జునుడు ఇలా స్తుతిస్తున్నాడు. శ్రీకృష్ణ, పూర్వకాలం నీవు సాయం గృహముని రూపంలో గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరాలు నివసించావు. అతడే నారాయణ ఋషి. నరనారాయణ అంటారే, అందులో నారాయణ ఒక ఋషి. ఎక్కడట? సాయం గృహముని రూపంలో, సాయం గృహముని ఒక రూపంలో గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరాలు నువ్వు జీవించావు. ఆ ప్రయాణంలో ఎక్కడ సాయంకాలం అవుతుందో అక్కడ గృహంగా భావించి ఆగిపోయే మునులను సాయం గృహులు అంటారు. ఓకే, గంధమాదన పర్వతం మీద ప్రయాణం చేస్తుండేవాడు. ఎప్పుడు సాయంకాలం అయితే అక్కడ ఆగిపోయేవాడు. వారిని సాయం గృహముని అంటారనమాట. అలా శ్రీకృష్ణ పరమాత్ముడు పూర్వకాలంలో నారాయణ ఋషిగా ఉన్నప్పుడు, నరనారాయణుడు అంతే, నారాయణ ఋషిగా ఉన్నప్పుడు 10,000 సంవత్సరాలు అలా ఉన్నాడట. కృష్ణ,
పూర్వకాలం నీవు ఈ భూమి మీద 11,000 సంవత్సరాలు కేవలం నీటిని మాత్రమే స్వీకరిస్తూ పుష్కర తీర్థాల్లో నివసించావు. ఏంటయ్యా ఇంత ఆవేశం ఏంటి? నువ్వెంత గొప్పోడో తెలుసా? ఎంత సౌమ్యుడివో తెలుసా? ఎంత సహనమో తెలుసా? ఈ భూమి మీద 11,000 సంవత్సరాలు అంటే 11,000 సంవత్సరాల పాటు ఆయా పుష్కర తీర్థాల్లో నీటిని మాత్రమే తీసుకున్నావయ్యా. మధుసూదన, విశాల నగరంలోని బద్రికాశ్రమంలో ఒక్క పాదం మీద నిలబడి బాహులు 2 పైకి చాచి గాలిని భక్షిస్తూ 100 సంవత్సరాలు ఉన్నావయ్యా. విశాల నగరం ఉందా, అక్కడ బద్రికాశ్రమం ఉందా, అందులో ఒంటి పాదం మీద నిలబడి, ఒంటికాల మీద నిలబడి 2 చేతులు పైకెత్తి నువ్వు కేవలం గాలిని మాత్రమే భుజిస్తూ 100 సంవత్సరాలు ఉన్నావయ్యా. కృష్ణ, సరస్వతీ నదీ తీరంలో 12 సంవత్సరాలు సత్రయాగంలో ఉత్తరీయాన్ని కూడా విడిచిపెట్టి శరీరంలోని నాడులు కనపడేందుకు కృషించావు. అంటే మొత్తం ఇక సన్నగా అయిపోయినాడు. కృష్ణ, పుణ్యజనులకు నివాసయోగ్యమైన ప్రభాస తీర్థంలో ప్రభాస్ పెట్టారు కదా, అది ఒక తీర్థం, గొప్ప తీర్థం. అది పుణ్యజనులు మాత్రం ఒక నివాసం ఉంటారు. అటువంటి ప్రభాస తీర్థం ఏదైతే ఉందో అక్కడ శౌచ సంతోషాది నియమాలు పాటిస్తూ 1000 దివ్య సంవత్సరాలు ఒక కాలం మీద నువ్వు ఉన్నావయ్యా. లోకులను తపస్సులో ప్రవర్తింపజేయాలని నీ వల్ల చేసినట్లు వ్యాసుడు నాకు చెప్పాడు. సామాన్య జనులు కూడా తపస్సులు అలా ఉండాలని చెప్పి నువ్వు అలా చేసావంట. 1000 సంవత్సరాల పాటు ప్రభాస్ తీర్థంలో నువ్వు అలా ఉన్నావే ఒంటికాల మీద. అంత గొప్పడివయ్యా నువ్వు, నాకు వ్యాస భగవానుడు చెప్పాడు. కేశవ, కృష్ణ, నీవు క్షేత్రజ్ఞుడువు. సర్వభూతాలకు ఆద్యంతాలకు నీవే, సర్వభూతాలకు ఆది అంతం నువ్వే. తాపసులకు అధిష్టానం నీవు యజ్ఞ స్వరూపుడువు, నీవు సనాతనుడవు. ఇక్కడ క్షేత్రజ్ఞ అంటే ఏంటంటే అంతరాత్మ. క్షేత్రజ్ఞ అంటే అంతరాత్మ. మరి క్షేత్రం అంటే పంచమహాభూతాలు, అహంకారం, బుద్ధి, అవ్యక్తం, మనసు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ఇంద్రియాలు, ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, సంఘాతం, చేతన, ధృతి, పంచకోశాత్మకమైనటువంటి ఇదంతా కూడా క్షేత్రం. ఈ క్షేత్ర ప్రకాశకుడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరండి? ఈ పైన మనం ఏవైతే చెప్పుకున్నామో వాటన్నింటిని కూడా అంటే వాటన్ని కలిగి ఉన్నవాడు అంటే అనుకోవచ్చు, లేదా వాటన్నింటి వల్ల ప్రకాశిస్తున్నవాడు అనుకోవచ్చు. ఎలా? అంతరాత్మ సాక్షిగా. సర్వభూతానాం, ఆకాశాది పంచభూతాలకు, జరాయుజాది ప్రాణులకు, సర్వభూతాల ఆద్యంతాలకు క్షేత్రజ్ఞుడు కారణం. అవిద్య, కామం, కర్మ మొదలైనవి అవాంతర కారణాలు. అవి క్షేత్ర మధ్యగతాలు. అవ్యక్తం, ఇచ్ఛ మొదలైనవి అవే. సో ఇది మరలా చెప్తానే. ఇన్డెప్త్ వెళ్ళాలంటే వన్ డే అంతదే చెప్పొచ్చు, నాకు అంత పాండిత్యం లేదు, జస్ట్ ఉన్నది చెప్తాను. క్షేత్రజ్ఞ అంటే అంతరాత్మ. క్షేత్రం అన్నప్పుడు వచ్చేసే పంచమహాభూతాలు, అహంకారం, బుద్ధి, అవ్యక్తం, మనసు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ఇంద్రియాలు, ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, సంఘాతం, చేతన, ధృతి, పంచకోశాత్మకమైనటువంటి అంతా కూడా క్షేత్రం. ఈ క్షేత్ర ప్రకాశకుడు క్షేత్రజ్ఞుడు. అంటే ఒక రకంగా దేదీప్యమానంగా వెలుగుతుండే గొప్ప మనిషిలాగా అనుకోవచ్చు. సర్వభూతానం, ఆకాశాది పంచభూతాలకు, జరాయుజాది ప్రాణులకు. సర్వభూతానం అన్నప్పుడు శ్రీకృష్ణ భగవద్గీతుడే, మహావిష్ణువు అన్నట్టు అనుకోవచ్చు, శివుడు అన్నట్టు అనుకోవచ్చు, అంటే దేవదేవుడు. సర్వభూతాల ఆద్యంతాలకు క్షేత్రజ్ఞుడు కారణం. సో సర్వభూతాలకు ఆది అంతము ఈ క్షేత్రజ్ఞుడు. దట్ మీన్స్ మహావిష్ణువు అన్నట్టు. అవిద్య, కామం, కర్మ మొదలైనవి అవాంతర కారణాలు. ఏవైతే సక్రమంగా మన దగ్గర ఉండవో అవన్నీ కూడా అవాంతర కారణాలు. అవి క్షేత్ర మధ్యగతాలు. అవ్యక్తం, ఇచ్ఛ మొదలైనవి అవే. సో ఏవైతే కోరికలు ఉంటాయో, ఏవైతే ఇష్టాలు ఉంటాయో అవన్నీ కూడా ఇదిగో ఇవే అన్నట్టు. ఈ క్షేత్రానికి సంబంధించి మధ్యలో ఆది అంతం ఏదైతే ఉందో దానికి మధ్యలో ఉండేవన్నట్టు అనుకోవచ్చు. మేబీ ద బెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు ఈ రోజుది, బట్ ఆడున్న మాత్రం ప్రాపర్గా మీకు కన్వే అయితే చేశాను. ఓకే, రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.